జయగురుదత్త మార్గశీర్ష మాసంలో షష్ఠిని విశేషంగా చేసుకుంటాం. ఇక సుబ్రహ్మణ్య ఆరాధన అనమాట. ఆవు పాలు, చిమ్మిలి, చలివిడి నివేదన చేస్తాం. సాయంకాలం దాకా ఉపవాసం చేస్తాం. దీపారాధన చేసుకుని తీర్థంలోకి వెళ్తాం. మాకు ఇక్కడ పామర్తివారి గుడి అని ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం అనమాట. తీర్థంలోకి వెళ్ళి పూలు పడగలు ఇస్తాం స్వామికి, వెండివి. అవి అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుని వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని శక్తిహస్తం విరూపాక్షం సికివాహం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుకుటధ్వజం అని స్వామికి నమస్కారం చేసుకుని ఇక్కడ వల్లి దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణాక్షతలు అవన్నీ వేసుకుని తీర్థంలోకి వస్తాం. బోల్డ్ అని బొమ్మలు అమ్ముతారు. చాలా బాగుంటుంది తీర్థం. ప్రత్యేకత ఏమిటంటే ఈ జీళ్ళు, ఖర్జూరాలు మాకు ఇక్కడ లైవ్లో చేస్తారు. తప్పకుండా కొనుక్కుంటాం. చాలా బాగుంటాయి అన్నమాట. పాకం జీళ్ళు ఇవి. రాత్రికి కొద్దిగా ఉప్పుడు పిండి మాత్రం తింటాం. ఇలా సుబ్రహ్మణ్య